జిందాబాద్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాజిరెడ్డి గారి నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం, జై కాంగ్రెస్, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, జై కాంగ్రెస్. చాలా సంతోషదాయకంగా ఉంది. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు, శాతంతో అనిపించారు తప్ప ఒకేసారి చేసి చూపించిన ఇలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి ఎవరైతే ఎప్పుడు రుణపడి ఉంటారో అదేవిధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పం మాకు కనిపించాల్సినటువంటి ఎప్పుడూ మీరు చల్లగా ఉండాలి. అలాగే మంత్రివర్యులు కొమ్మనాయకులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వాటిని మేము ఆదర్శంగా తీసుకున్నాము. ఎందుకంటే సార్ పొద్దున్న వేస్తే చేలో ఉంటున్నారు, లేదంటే నేను కూడా వ్యవసాయం చేయాలని చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు, మంత్రి గారికి ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి గారి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు గతంలో రైతులు కింద ఎక్కువ పెట్టాం, మేము ఎవరికి చెప్పలేదు. 63 లక్షల రూపాయలు ఒక్కటే రోజు ఈరోజు మాకు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా వ్యాప్తంగా పడిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందుతున్న రైతులు 10,83,000 పద్ధతులు వాయిదాలు చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది. కానీ ఇలా ప్రతి ఒక్క రైతు 2 రూపాయలు 3 రూపాయలు ఇంకా కూడా రాష్ట్ర గవర్నమెంట్లో మీరు మా పెద్ద ధన్యవాదాలు. చరిత్రలో వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. తప్పకుండా మా జిల్లాలో మన కడపలో ఎస్ఎల్పీ సొరంగం ఇప్పుడు మొదలుపెట్టారు సీఎం గారు. అలానే మీరు గేట్ ఛానల్తో దాన్ని పూర్తి చేశామని మాటించినందుకు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి దినము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి రైతు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అది ప్రతి ఒక్క రైతుల ముఖాలలో ఆ సంతోషం నిజంగా వారి కళ్ళల్లో చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే చేస్తున్నారు అని అంటే ఇంకా నమ్మశక్యంగా లేదు అనే విధంగా చేస్తున్నటువంటి మన గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సారథ్యంలో మరి ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీని చేతబట్టి మరి నేను తప్పకుండా రైతులకు అండగా ఉంటాను. అది నేను రుణమాఫీ అనేది ఎట్లా కాదు, నేను చేసి చూపిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి పార్టీ. రైతుకు ఎంత దగ్గర ఉంటుందో ప్రతి ఒక్క రైతును మనం కదిలిస్తే తెలుస్తుంది. మరి అటువంటి సందర్భంలో ఈరోజు ఈ 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేపట్టి తీరుతాము, చేస్తానన్న దగ్గర ఒక మాట ఇచ్చారు. నేను ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, నేను 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నారు. అట్లాగే మహబూబ్ నగర్ వెళ్ళినారు,
ఎక్కడికంటే వారి మీద సాక్షిగా ప్రమాణం చేసి చెప్పారు. ఎక్కడ మసీద్కి వెళ్ళినా చర్చికి వెళ్ళినా వాళ్ళ మీద ప్రమాణం చేసి చెప్పి ఆ మాట నిలబెట్టుకున్న మనిషి అంటే రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ, నాయకత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అని మనం గర్వంగా చెప్పుకునే రోజు వచ్చినాయి. ఎందుకంటే మనం చూసినాం గతంలో కేసీఆర్ ఏం చేసిండు. 2014 నుంచి 2018 వరకు ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, అది ఎటో పోయింది. 18 నుంచి 23 వరకు రుణమాఫీ అన్నాడు, అది ఎప్పుడు వచ్చింది మనకు? 18 నుంచి 23 అంటే 23లో తీసుకొచ్చింది ఆ సర్క్యులర్. ఎవరికి వచ్చింది ఎవరు రాలేదు భగవంతుని తెలుసు, కేసీఆర్ తెలుసు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఆరు గ్యారంటీలను తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అది పక్కా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ నాయకత్వానికి మేము మండల కాంగ్రెస్ నుంచి, జిల్లా కాంగ్రెస్ నుంచి మేము ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విషయం చెప్పినారు. ప్రతి బ్యాంకుకు కానీ, ప్రతి ఒక్క వ్యవసాయ శాఖకు కానీ ఒక క్లస్టర్, ఒక నోడల్ అధికారిని ఇస్తా అన్నారు. పొరపాటున ఎవరికైనా రాలేని పక్షంలో వాళ్ళ డాక్యుమెంట్ ఏదైనా వెరిఫికేషన్ చేసుకోవడానికి వెసులుబాటుగా ఒక అధికారిని ఇస్తున్నారంటే చరిత్రలో ఎక్కడ లేదు. మాపి అయిందా అయింది, నీకు రాలేదు పో, నీకు రాలేదా రాలేదు, నేనేం చేయను, నాది కాదు జిమ్మేదారి. అది కాదు. ఒక నోడల్ అధికారి అక్కడ కూర్చేసుకొని కూర్చుంటాడు. నీకు ఎందుకు రాలేదు, నీదేం తప్పు ఉంది, రేషన్ కార్డు లేదా, ఐటీ రిటర్న్స్ ఉన్నాయా, లేకపోతే మీరు ఏరు పడితే రేషన్ కార్డులో పేరు లేదా, లేకపోతే నీకేమైనా పాస్బుక్లో ఏమైనా తేడా వచ్చిందా, తండ్రి పేరు తేడా వచ్చిందా, సర్వే నెంబర్ తేడా వచ్చిందా, ఇవన్నీ సమగ్రంగా విచారణ చేయడానికి ఒక అధికారిని నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రైతు అంటే ఏంటిదో, కష్టం అంటే ఏంటిదో, రైతు పడే బాధ అంటే ఏంటిదో ఆయనకు తెలుసు. కాబట్టి మన ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యంగా సహచార క్యాబినెట్కి తెలుసు. కాబట్టి ఆ విధంగా ఆయన కృషి చేయడం మనకు అదృష్టంగా భావించుకోవచ్చు. ఆయన ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు అదృష్టంగా భావించుకోవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా రేపు రాబోయే ఎన్నికలు అనుకోండి, మేము కూడా అనుకుంటున్నాం, బాధాప్తా పనిచేస్తున్నాం. ఇంకేదైనా ఉంటే చెప్పని అంటున్నాం. బాధాప్తా ప్రజల పక్షాన్ని ఉండడానికి మాకు ఏ ఎలక్షన్ అయినా, ఏ కార్యకర్తకైనా, ఏ ఒక్క పోటీదారుకైనా మీరు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, నాయకత్వం, నాయకత్వం, రాహుల్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం. జై సోనియమ్మ, జై కాంగ్రెస్. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.